రే త్రిబుల్ మసాలా 100 ప్యాకెట్లు కావాలంట. ఉన్నాయో లేవో చూడండి. ఒక్క నిమిషం అన్నా. అన్న ఒక 15 డబ్బాలు తక్కువ ఉన్నాయన్నా, ఓ 10 నిమిషాలు వెయిట్ చేయమన్నా. సరే సరే తొందరగా చేయండి కానీ అలాగే అన్నా. ఒక 10 నిమిషాలు పడుతుంది, పర్లేదా? పర్లేదండి. మరి రేటు? ప్యాకెట్కు 10 రూపాయలు తగ్గిస్తాను, మొత్తం 4000 నేను ఇస్తాను. ఏంటి త్రిబుల్ ఏ కంపెనీ వాళ్ళు వచ్చారు? ఏంటి అలా చూస్తున్నావు? డబ్బు నేనివ్వడం ఏంటనా? నేనిస్తానన్నది డబ్బులు కాదు, పోలీస్ కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ ఎందుకు? ఎందుక? మా మసాలా ప్యాకెట్లని నువ్వు కల్తీ చేస్తున్నందుకు. నేను కల్తీ చేయడం ఏంటి? ఏంటా, ఆ రూమ్ లోకి వెళితే తెలుస్తుంది. ఏముంది ఆ రూమ్లో? మామూలు స్టాక్ ఉంది అంతే. స్టాక్ ఉందో ఏముందో చూద్దాం పద. అరే వదరు. తీరా తీ. ఏంటిది? ఏంట్రా ఇది? మా కంపెనీలో తయారయ్యే ప్యాకెట్లు నీ షాప్లో తయారవుతుంటే దీన్ని కల్తీ అనక ఏమంటారు? నువ్వు కల్తీ చేస్తున్న విషయం తెలిసే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వచ్చాం. వద్దు సార్, అనవసరంగా ఇలాంటి వీడియోలు తీసి ప్రాణాలు పోగొట్టుకోవద్దు సార్. ఏంట్రా బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నా. ఏంట్రా హెచ్చరించేది? తమ్ముడు ఆగు ఆగు, తొందరపడి చేయి చేసుకోవద్దు. ఇలాంటి మోసగాళ్ల దగ్గర మాటలు పనికిరావన్నయ్య. మనమేంటో మన దెబ్బేంటో రుచి చూపించాల్సిందే. హలో, పోలీస్ స్టేషన్.
పాపం ఎలాగైనా ఆ బాబుని కాపాడాలి. పదరా. ఏమైంది? ఎటెళ్ళాలి అని ఎటు నుంచి వచ్చారో అటే వెళ్ళండి. యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద మా కారు ఉందండి. నువ్వా? అసలు నీకు బుద్ధుందా? పిల్లాడిని అలా వదిలేసి నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోతావా? కన్న తల్లివి, కడుపు తీపి తెలీదా నీకు? అది కాదండి. పిల్లల్ని కనగానే సరిపోదు, ప్రాణం అడ్డు వేసైనా సరే పిల్లల ప్రాణం కాపాడుకోవాలి. నేను చెప్పేది. వద్దు, నువ్వేమీ చెప్పొద్దు. తప్పు చేసింది కాకుండా ఇంకా సమర్థించుకోవడం ఒకటి. అసలు నీలాంటి వాళ్ళు పిల్లల్ని ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. ఊరుకో బాబా, ఊరుకో. ఊరుకో నాన్న, ఊరుకో. అమ్మని వచ్చేసాను కదా.
దంపతుల రూపంలో ఆది దంపతులే దిగొచ్చి నా బిడ్డని కాపాడారు. శ్యామాంబరం ముఖసాగరం తులసీదళం అతి సుందరం. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. ఉంటానండి. ఊరుకున్నానా? ఊరుకో. ఐఎమ్ రియలీ సారీ అండి. మీ బాబు అనుకొని తిట్టేశారు అంతే కదా. ఆ బాబు మీ బాబు కానప్పుడు అంతలా తెగించి ఎందుకు కాపాడారు? మీరెందుకు కాపాడారు? పాపం పసి ప్రాణం కదా. నేను అదే అనుకున్నాను. అనవసరంగా మిమ్మల్ని తిట్టేశాను. సారీ. పర్లేదులేండి. అంటే 10 మందిలో అలా తిట్టడం. పర్లేదు, ఎవరు చూడలేదు కదా. ఆ బాబు వాళ్ళమ్మ నేను తిట్టడం చూసినట్టుంది. అంటే అంతలా తిడుతున్నాను కాబట్టే అలా అనుకున్నట్టుంది. మీ దంపతుల రూపంలో ఆది దంపతులే దిగొచ్చి నా బిడ్డని కాపాడారు. నేను అలా తిట్టుండకపోతే ఆవిడ అలా అనుకునేది కాదేమో. భార్యని తిట్టేవాడినే భర్త అని అంటారా అండి? ఆహా, అలా అనరు, కానీ జనాలు అలా అనుకుంటారు. నేను మాత్రం అలా తిట్టేవాడిని కాదులేండి. పదండి. సార్ మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే. పదరా. అన్నయ్య, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లైంట్ సంగతి చూడండి. పాపం మీ అమ్మాయి చేతికి దెబ్బ తగిలింది. అలా గలాట జరగడం వల్లే కదా పాపం ఈ అమ్మాయికి ఇంత దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వస్తాను. అలాగేరా, పద. పదండి. అయ్యో, చిన్న దెబ్బే కదండి, హాస్పిటల్కి ఎందుకు? పర్లేదు, వెళ్దాం పదండి. మీకెందుకండి శ్రమ? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మీ పని మీరు చూసుకోకుండా మీకెందుకు శ్రమ అనుకోకుండా ఆ పిల్లాన్ని ఎందుకు కాపాడారు మీరు? ఎదుటి వాళ్ళ గురించి మీరు అంతలా ఆలోచించినప్పుడు మీ గురించి ఆలోచించకుండా నేనెలా ఉంటానండి? పదండి. అదే మువ్వసడి. ఇదేంటి ఇప్పటిదాకా మువ్వ సౌండ్ వినబడింది, ఇప్పుడు వినబడట్లేదు. అంటే ఆ గల్లు గల్లు సుందరి ఇప్పటిదాకా నా చుట్టుపక్కలే ఉందన్నమాట. దగ్గర దాకా వచ్చి
మిస్ అయిపోయిందనమాట. అయ్యో పట్టి తెగిపోయిందే. ఏంటండి వెతుకుతున్నారు? ఏం లేదండి, దొరికిన దాని గురించి. అదేంటండి, ఎవరైనా పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంటారు కానీ దొరికిన దాన్ని వెతుక్కోవడం ఏంటి? ఒక్కోసారి అంతేనండి, దొరికిందే వెతుక్కుంటాం, వెతుక్కున్నదే పారేసుకుంటాం. అర్థం కాలేదు కదా? నాకు అర్థం కాలేదండి, ఫ్లోలో అనేసాను అంతే. పదండి. ఈ పాట పాడింది ఎవరో తెలుసా? తెలుసు, ఎవరు? రూపారాణి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వరుస ప్రోగ్రామ్స్ వల్ల రాత్రిళ్ళు లేట్ అవుతోంది. పొద్దున్నే లేటుగా లేవటం, దాంతో బంతికి రావడం లేట్ అయింది. పర్వాలేదు గురువమ్మా, మీరొచ్చారు కదా, మాకదే 10,000. పాపను ఆశీర్వదించండి. రూపా రూపా, నువ్వొక పాట పాడవా? నేనా? అవును, నువ్వే పాడు. ఇప్పుడా? అవును ఇప్పుడే. ఇక్కడ? అవును ఇక్కడే. పాట పాడమంటే ఇప్పుడా ఇక్కడ అని అంత ఇదైపోతావేంటే? పెద్ద సింగర్వి కదా, చిన్న సమర్థ పంక్తిలో పాట పాడితే బాగోదనుకుంటున్నావా? పోన్లే అక్క, నువ్వు పాడకపోయినా నేను అడగగానే శ్యామ అక్క పాడింది.